ಸಾಯಿ ಕೈಕುನೈ ಉಟ್ರ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ? ఆ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ? ఈయన అనుకున్నాడు నేను లేవను పాస్టర్ ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాను. ನಾನು ఆయన అక్కడ కూర్చున్నాడు, ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದಾನೆ. యేసయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. సాయి సాయి అని చెప్తున్నాను, సాయి సాయి ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఆయన ఏమనుకుంటాడు, నా దగ్గరికి వస్తాడా రాడా అనుకున్నాడు. ఇలా చూశాడు, ఇక కుదిరేటట్టు లేదనుకున్నాడు. ఏ ఆశతో అయితే నువ్వు వచ్చావు, గుండె పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు, చాలా వేదనతో వచ్చాడు. ಬಹಳ ದುಃಖದಿಂದ ಬಂದಿದ್ದಾನೆ. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. దేవుడు ఒకటి చెప్తున్నాడు, తమ్ముడు అందరు నిన్ను చీ అంటున్నారు, ಎಲ್ಲರೂ ನಿನ್ನ ಛೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న దేవుడే నీ దగ్గరికి పంపించాడు. ఏమనిపిస్తుంది? కరెంట్ షాక్ తగిలిందా? అక్కడికి వస్తేనే కరెంట్ షాక్. పేరు పెట్టి పిలవగానే లేవబుద్ధి అనిపిస్తుంది, గుబులు గుబులు అనిపిస్తుంది. దేవుడున్నాడా ఇక్కడ? హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును. సాయి సాయి ಸಾಯಿ కిదర్ హే సాయి? ಸಾಯಿ ಎಲ್ಲಿದ್ದಾರೆ? హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಾಯಿ సాయి ಸಾಯಿ కిదర్ హే? ಎಲ್ಲಿದ್ದೀರಿ? కిదర్ హే? ಎಲ್ಲಿದ್ದೀರಿ? కిదర్ హే? ಎಲ್ಲಿದ್ದೀರಿ? కైకునై ఉట్రా ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ? ఆ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ? సేవకులారా చెప్పండి, బీదర్ సేవకులారా, ದೇವರ ಮಕ್ಕಳೇ ಹೇಳ್ರಿ, దేవుడు చచ్చిపోయినాడా బ్రతుకున్నాడా? ದೇವರು ಸತ್ತಿದ್ದಾನ ಬದುಕಿದಾನ? చెప్పండి ಹೇಳ್ರಿ, చెప్పండి. ಹೇಳ್ರಿ. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ನಂಬಿದವನು ಮಾತ್ರ ದೇವರ ಮಹಿಮೆ ನೋಡ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈయన అనుకున్నాడు, ಅವನು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ, నేను లేవను పాస్టర్ ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాను. ನಾನು ನೋಡ್ರಿ ಪಾಸ್ಟರ್ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ನೋಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ఆయన అక్కడ కూర్చున్నాడు, ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದಾನೆ. యేసయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. ದೇವರು ನನಗಲ್ಲಿ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. సాయి సాయి అని చెప్తున్నాను, ಸಾಯಿ ಸಾಯಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఆయన ఏమనుకుంటాడు, నా దగ్గరికి వస్తాడా రాడా అనుకున్నాను. ಅವನು ಏನ್ ತಿಳಿತಾನೆ, ನನ್ನ ಹತ್ರ ಬರ್ತಾನೇನೋ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇలా చూశాడు, ఇక కుదిరేటట్టు లేదనుకున్నాడు. ನಾನು ಈಗ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅಂದ್ರೆ ಈಗ ಏನ್ ತಪ್ಪಿಸ್ಕೊಳಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಇದ್ದಾನೆ. ఆమేన్ ಆಮೆನ್. ఇంకొక రోజు కనుక ఉందనుకో, ಇನ್ನೊಂದ್ ದಿನ ಇದ್ದರೆ ఈ గ్రౌండ్ మనకు సరిపోదు. ఇక ಈ ಗ್ರೌಂಡ್ ನಮಗ್ ಸಾಕಾಗಲ್ಲ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. లైటింగ్ లో నాకు జనాలు కనపడట్లే. ಲೈಟಿಂಗ್ ದಲ್ಲಿ ನನಗೆ ಜನ ನೋಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. ఐ యామ్ జీరో, ನಾನು ಜೀರೋ ಆಗಿದ್ದೇನೆ. నాలో ఉన్నవాడు హీరో. ನನ್ನಲ್ಲಿರುವಾತನು ಹೀರೋ ಆಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏ ఆశతో అయితే నువ్వు వచ్చావో, ಯಾ ಆಶಯದಿಂದ ನೀನು ಬಂದಿದೀಯೋ, గుండె పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు, ನೀನು ಹೃದಯ ತಟ್ಟಿಕೊಂಡು ಅಳ್ತಾ ಇದ್ದಿ, చాలా వేదనతో వచ్చాడు. ಬಹಳ ದುಃಖದಿಂದ ಬಂದಿದ್ದಾನೆ. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. ನಿನ್ನ ದುಃಖ ಸಮಾಪ್ತ ಆಗ್ತಾ ಇದೆ. యేసయ్యా నన్ను నాతో మాట్లాడతావా ప్రభువా అని ఆశతో వచ్చాడు. ಆತನು ಯೇಸುವೇ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾನೆಂಬುದಾಗಿ ನಂಬಿಕೆಯಿಂದ ಬಂದಿದ್ದಾನೆ. గుండెలో మొత్తం బరువుతో వచ్చాడు. ಆ ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಾ ನೋವುದಿಂದ ಬಂದಿದ್ದಾನೆ. ఆ గుండెలో బరువును దేవుడు తొలగించబోతున్నాడు. ಆ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ನೋವು ದೇವರು ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ గుండెలో ఉన్న వేదన, ಆ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ನೋವು, ఎవరికి చెప్పుకోలేని బాధ, ಯಾರಿಗೆ ಹೇಳದೇ ಇರುವಂತ ನೋವು ఆ బిడ్డ వచ్చాడు. ಆ ಮಗನಲ್ಲಿದೆ. దేవుడు ఒకటి చెప్తున్నాడు, తమ్ముడు ದೇವರು ನಿನಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಮಗನೇ, అందరు నిన్ను చీ అంటున్నారు, ಎಲ್ಲರೂ ನಿನಗೆ ಛೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రేమిస్తున్న దేవుడే నీ దగ్గరికి పంపించాడు. ಪ್ರೀತಿಸುವ ದೇವರೇ ನಿನ್ನ ಹತ್ರ ಕಳಿಸಿದ್ದಾನೆ. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఏమనిపిస్తుంది? ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ? కరెంట్ షాక్ తగిలిందా? ಕರೆಂಟ್ ಶಾಕ್ ಆಗಿಂದ? అక్కడికి వస్తేనే కరెంట్ షాక్. పేరు పెట్టి పిలవగానే లేవబుద్ధి అనిపిస్తుంది, గుబులు గుబులు అనిపిస్తుంది. దేవుడున్నాడా ఇక్కడ? ದೇವರಿದ್ದಾರಾ? చెప్పు, రెండు చేతులు పైకి లేపి, ಎರಡು ಕೈ ಮೇಲೆ ಹೇಳ್ರಿ, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. గుండెలో ఉన్న వేదన అంతా దేవుడు తొలగించబోతున్నాడు. ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಬೇನೆಗಳನ್ನು ಯೇಸುವಿನ ತೆಗಿತಾ ಇದ್ದಾನೆ. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ಆಮೆನ್. హల్లెలూయా హల్లెలూయా. 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 కృప కలుగునుగా.